దేశ విదేశాల్లో తెలంగాణ బిడ్డలంతా ప్రతిష్ఠించుకున్న తెలంగాణ తల్లి విగ్రహం ఏది? అమరుల త్యాగాలను మనం ఏ తల్లి పాదాలకు అంకితం చేసినాం? తెలంగాణపై కుట్రలను ఛేదించడానికి ఏ తల్లికి మొక్కి ఉద్యమానికి ఉరికినాం? తెలంగాణ వచ్చినాడు మనం ఏ విగ్రహానికి నీరాజనాలు పలికినాం? ఆ రూపాన్ని ఇవాళొచ్చిన కాంగ్రెస్ సర్కార్ మార్చేస్తుంటే చూస్తూ ఊరుకుందామా? మనం మొక్కిన తల్లి రూపాన్ని మార్చేస్తామంటూ ప్రేక్షక పాత్ర వహిద్దామా? రేపు మన తల్లి ఇలాగే ఉండాలని రేవంత్ రెడ్డి హుకుం జారీ చేస్తే భరిద్దామా? ఎదురు తిరుగుదామా? తెలంగాణ తల్లి విగ్రహం మన తల్లి కాదా? ఇదేం రాజకీయ దగుల్బాజీతనం? కేవలం కేసీఆర్ ఆనవాళ్లను తుడిచివేయడానికే విగ్రహాన్ని మారుస్తామంటే అంతకన్నా మూర్ఖత్వం మరోటి ఉండదు. చరిత్ర మిమ్మల్ని క్షమించదు. సో ఇక తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపును మార్చే కుట్రలకు సంబంధించి మనకి సమాచారం అందించడానికి మా ప్రతినిధులు వేణు మనకి కరీంనగర్ నుంచి అందుబాటులో ఉన్నారు, అదేవిధంగా రవీందర్ నిజామాబాద్ నుంచి అందుబాటులో ఉన్నారు. ముందుగా వేణుతో మాట్లాడదాం. వేణు, ఈ ఆలోచనలకు సంబంధించి తెలంగాణ ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? నిజంగా ఒక 10 ఏళ్ల కాలం పాటు తెలంగాణ తల్లి రూపాన్ని గుండెల్లో నింపుకొని ఒక ఉద్యమానికి స్ఫూర్తిగా తీసుకొని ఒక చైతన్యంతో ముందుకు వెళ్తున్న తెలంగాణ సమాజం ఇట్లాంటి ప్రయత్నాలను ఎట్లా తీసుకుంటుంది? స్వేచ్ఛ యాక్చువల్గా అయితే తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఒక చరిత్రాత్మకమైంది. తెలంగాణ రాష్ట్రం అంటేనే నీళ్లు, నిధులు, నియామకాలు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అడుగడుగున అన్యాయం జరుగుతుందన్న నేపథ్యం ఒకైతే అయితే తెలుగు తల్లి ఉన్నప్పుడు లేదు మనకు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకంగా ఒక స్టాచ్యూ ఉండాలి అనే ఉద్దేశంతో సీఎం అంటే నాటి సీఎం కేసీఆర్ దీనికి ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు ఉద్యమం చేపట్టినప్పుడు నాటి ఉద్యమ నేత కేసీఆర్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించడం కాదు, దీనికోసం ఒక స్టాచ్యూను మనకు కూడా ఒక ప్రత్యేకంగా ఉండాలనే నేపథ్యంలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అదే కాకుండా చూసుకుంటే తెలంగాణ తల్లి విగ్రహం ముఖ్యంగా మలిదశ ఉద్యమం కూడా చూసుకుంటే మనకు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచే కేసీఆర్ బయలుదేరి కరీంనగర్ తీగలగుట్టపల్లికి వచ్చినటువంటి నేపథ్యం. అంటే ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా ఏది మొదలు పెట్టినా కానీ ప్రతి విద్యార్థి సంఘాలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, తెలంగాణ తల్లి విగ్రహానికి మొదటగా నివాళులు అర్పించిన తర్వాతనే ఉద్యమ స్ఫూర్తి నింపుకొని పోయినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం 10 జిల్లాల్లో ఉండేది పాతది. అంటే ఆనాటి ఉద్యమంలో మనకు జేఏసీ రూపేణ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఆనాడు ఇదే విధంగా చేసినటువంటి ప్రస్తుతం మనకైతే విద్యార్థి నాయకులు కూడా ఉన్నారు. ఆనాడు ఏ విధంగా పాల్గొన్నారు, అసలు ఎట్లా ఉంది తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించి మారుస్తే ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది వాళ్ళనే అడిగి తెలుసుకుంటాం. చెప్పండి, అంటే ముఖ్యంగా ఆనాడు మనకు తెలుగు తల్లి విగ్రహం కాదు తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి, మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని కేసీఆర్ దీన్ని క్రియేట్ చేసినాడు. కానీ ఈనాడు దాని రూపు రేఖలే మారుస్తామని కాంగ్రెస్ అంటుంది. ఈ నేపథ్యం అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తల్లి అనేది ఒక భావోద్వేగానికి సంబంధించిన విషయం, అది ఒక ఎమోషన్. 2007లో గౌరవ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఆనాటి ఉద్యమ నేతగా రాష్ట్రంలో ఉన్న పెద్దలందరినీ, ప్రజలను, పలు సామాజిక వర్గాలందరితో చర్చించి తెలంగాణ తల్లిని గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో రూపొందించారు. ఆ తెలంగాణ తల్లిలో ఒక చేతితో బతుకమ్మ, ఒక చేతితో పద్దున్న ఆ చెట్టు పెట్టుకుని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిరూఢంగా ఆ విగ్రహాన్ని రూపొందించారు. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ చరిత్రని తెరిపేసే కుట్ర చేస్తా ఉన్నారు. తెలంగాణ తల్లి అంటే ఒక భావోద్వేగం. వందలాది మండలాల్లో, వేలాది గ్రామాలలో తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ పని చేసినా కానీ మన ఇంట్లో వినాయకుడికి ఎట్లా ముక్తామో తెలంగాణ ఉద్యమంలో ఏ పోరాటం చేసినా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పోరాటం చేసిన చరిత్ర ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని, మీరు అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని బొమ్మను మార్చగలుగుతారు కానీ యావత్ తెలంగాణ ప్రజల్లో ఉన్న ఆ చిత్రాన్ని, ఆ ఆలోచన విధానాన్ని మార్చలేదని స్పష్టం చేస్తున్నాం. మీరు కనుక ఈ తెలంగాణ ఉద్యమానికి మీకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదు, ఏదో అడపదడప ఎక్కడో పాల్గొన్నట్టు తప్పక పాల్గొన్నట్టు తప్ప ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సంచలనంలో పాత్ర పోషించినట్టు ఎక్కడ కూడా చరిత్ర చెప్తలేదు. మీరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటున్నారు. ఈ పద్ధతి మార్చకపోతే రేవంత్ రెడ్డి గారు రానున్న రోజుల్లో తగిన గుడ్డపాలను చెప్తామని తెలుస్తున్నాం. గవ్వ వంశీధర్ రెడ్డి. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ తల్లి విగ్రహం ప్రతి గ్రామం, మండలం అంటే పట్టణాల్లో కూడా ఉంది. విద్యార్థులు అంటే ఈ నాటి విద్యార్థులు ఈ రోజు వరకు చూసినా తెలంగాణ తల్లి అంటే వాళ్ళకి మైండ్ లో ఫిక్స్ అయి ఉన్నాయి. అలాంటి విగ్రహాన్ని ఈ రోజు మార్చాలనే కుట్రలు జరుగుతున్నాయని చెప్పి తెలుసు. అంటే దీనిపై మీ విద్యార్థులు కానీ అనుకుంటారు? ముఖ్యంగా రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రం రావడమే ఇష్టం లేదు. తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్న సందర్భంలో కూడా తెలంగాణ ఉద్యమకారుల మీద, స్వయంగా మా మీద ఆ రోజు ఇదే గీతాభవన్ చౌరస్తాలో సర్కస్ గ్రౌండ్ లో టీడీపీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు మా మీద
తుపాకులతోని మరి మమ్మల్ని కాల్చడానికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇలా తెలంగాణ విగ్రహాన్ని మార్స్తా అనడం పెద్ద ఆయన ఏదో తెలంగాణకు ఉద్ధరిస్తాడని కాదు. ఎందుకంటే ఆయనకు తెలంగాణ మీద ప్రేమ లేదు. ఆయన గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు మెప్పులు పొందడానికి ఇలా తెలంగాణ విగ్రహ రూపురేఖలు మారుస్తా ఉన్నాడు. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎమ్మెల్సీలుగా ఉన్న ఆనాటి ఉద్యమకారులుగా పనిచేసిన కోదండరామరెడ్డి వంటోళ్ళు ఇలా స్పందించాలి. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏ సందర్భమైనా మరి తెలంగాణ తల్లికి పూలమాలలు వేసే మనం ఏ కార్యక్రమైనా మొదలు పెట్టుకున్నాం. ఇవాళ తెలంగాణ ఆనవాళ్లు లేకుండా కేసీఆర్ ఆనవాళ్లు చెప్పించేందుకే ఇలా తెలంగాణ తల్లి మరి రూపాలను కూడా మారుస్తున్నారు. ఎందుకంటే ఇవాళ మరి నగలు ఎందుకు అనేది మాట్లాడుతున్నారు. ఇలా మనం సమ్మక్క సారక్క లమ్మ దేవతలకు నగలు ఉంటాయి. మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క దేవతకు నగలు ఆభరణాలు ఉంటాయి. మరి అనేక విధాలుగా మరి ఇప్పుడు ఈ కోట్లాది మంది దేశ విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలు కూడా ఇప్పుడున్న తెలంగాణ విగ్రహాన్ని కూడా ప్రతిష్టాంప చేసుకొని పూజిస్తున్నారు. ఇలా 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఆయన కించపరిచే విధంగా వ్యవహారం చేస్తున్నాడు. తప్పకుండా మరి మేము ఊరుకునే పరిస్థితి తెలంగాణ ఉద్యమంలో ఏ విధమైన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డదో రేవంత్ రెడ్డి అది మానుకోకపోతే ప్రత్యక్ష ఉద్యమానికి కూడా దిగేందుకు విద్యార్థులుగా మేము ముందున్నామని తెలియజేస్తున్నాం. స్వేచ్ఛ ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఇప్పటికే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉంది. 2001లో ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఆ తదనంతరం అంటే అప్పటి విద్యార్థులు ఇప్పుడు చూసుకుంటే 24 ఇయర్స్ వరకు ఉన్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ మైండ్ లో ఆల్రెడీ ఇప్పటికే తెలంగాణ తల్లి అంటే ఫిక్స్ అయి ఉన్నట్టు. అట్లాంటి చరిత్రను మా ఫేస్ చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఊరుకునే ప్రసక్తులు అని చెప్పి తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఒక భావోద్వేగానికి సంబంధించినటువంటిది తెలంగాణ తల్లి విగ్రహం అనేది. ఎందుకంటే మలిదశ ఉద్యమం కూడా ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర సాధకుడైనటువంటి కేసీఆర్ కూడా మా తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అక్కడి నుంచి బయలుదేరి కరీంనగర్ తీగలగుట్టపల్లికి వచ్చినటువంటి పరిస్థితి. అంటే మొట్టమొదటిగా అక్కడ విగ్రహానికి పూలమాల వేసిన తర్వాతనే ఇక్కడికి వచ్చిన తర్వాతనే మలిదశ ఉద్యమం స్టార్ట్ అయింది. మరి మలిదశ ఉద్యమంతో పాటే తెలంగాణ రాష్ట్ర సాధన చివరి వరకు కూడా పోరాటం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా 10 జిల్లాల్లో అట్టుడికినటువంటి పరిస్థితి. అలాంటి తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి దాన్ని ఆనవాళ్లు చెరిపేస్తామనడం మాత్రం ఇక్కడ తెలంగాణ ప్రజలే కాదు ఉద్యమాలకెళ్ళ కరీంనగర్ జిల్లా మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా నాడు తెలంగాణ సంబంధించి చూసుకుంటే కరీంనగర్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఏ గ్రామం పట్టణం కానీ ఉద్యమ కేంద్రాలుగా మారినటువంటి పరిస్థితి. అట్లాంటి సిచ్యుయేషన్ ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఉద్యమానికి సంబంధించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా మనం తయారు చేసినటువంటి ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏ విధంగా మార్పు చేసినా కానీ ప్రజలు మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్తున్న నేపథ్యం ఒకటైతే విద్యార్థి సంఘాలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా కానీ మొట్టమొదటి ఏ కార్యక్రమం చేపట్టినా కానీ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన తర్వాతనే ఉద్యమాల్లో వెళ్ళినటువంటి పరిస్థితి. అలాంటి ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తామనటం మాత్రం ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. స్వేచ్ఛ ఏదేమైనా కానీ చరిత్రను తిరగరాస్తాం అనుకోవడము, మలిపేస్తాం అనుకోవడం మాత్రం అది కుదరని పని అనే చెప్పాలి. ముఖ్యంగా కేసీఆర్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించడమే కాదు తెలంగాణకు సంబంధించిన ఆడబిడ్డలు ఎట్లుంటారో ఆ విధంగానే దీన్ని క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి విగ్రహాన్ని మార్పులు చేర్పులు చేస్తామంటే మాత్రం చరిత్ర తుడిపేస్తే పోయేది మాత్రం కాదని చెప్పొచ్చు. మొత్తం మీద అయితే విద్యార్థి సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, సీనియర్ సిటిజన్స్ కావచ్చు, ఒకసారి దాన్ని మనం ఒక రూపురేఖలు తీసుకున్న తర్వాత దాన్ని అట్లేగా ఉంచాలి. కానీ పూర్తిగా దాన్నే మార్చేస్తామంటే మాత్రం మనం చరిత్రలో ఎక్కడా చూడలేదు, ఇలాంటి సంఘటనలు జరగలేదు. కనుక ఇలాంటి వాటి మీద కంటే కూడా వేరే వాటి మీద దృష్టి సారిస్తే బాగుంటుందని చెప్పిన నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. స్వేచ్ఛ ఇది మొత్తం మీద అయితే విద్యార్థి సంఘాలు చెప్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించినటువంటి ఏ ఒక్క ఆనవాళ్ళు చెప్పినా కానీ ఊరుకునే ప్రసక్తి లేని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు విద్యార్థి లోకంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. స్వేచ్ఛ రైట్.